ఫ్రెండ్స్ గుంటూరు కారం అయితే రిలీజ్కి రెడీ అయిపోయింది. కాకపోతే మెయిన్ డీటెయిల్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేశారనమాట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే అందులో అంటారు కదా, కనిపించి కనిపించినట్టు, వినిపించి వినిపించినట్టు, చూపించి చూపించినట్టు అని. సో అలా అయితే మెయింటైన్ చేశారు ట్రైలర్ అంతా కూడా. సో మెయిన్ డీటెయిల్స్ ఏమి మనకి అక్కడ మెన్షన్ చేశారు అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మహేష్ బాబు గారు చిన్నతనంలో ఏదో కాల్ చేసినట్టయితే కనబడుతూ ఉందన్నమాట. సో ఆ నిప్పు రవ్వ ఎగిరి ఆయన కంట్లో అమాంతం అలా మంటపడుతున్నట్టయితే చూపించారు. చాలామంది అజంప్షన్స్ ఏంటి అంటే కనుక, ఆ లెఫ్ట్ ఐ ఏదైతే ఉందో అది కొంచెం బ్లైండ్ టైప్లో, సగం కనబడే టైప్లో ఉండొచ్చు మహేష్ బాబు గారికి అంటూ ఉన్నారనమాట. అందుకనే మ్యాక్సిమం స్టిల్స్లో కూడా ఆ ఐ అనేది క్లోజ్ చేసి పెట్టారు. ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఒక మంచి మాస్ ఫైట్ అయితే ఉందన్నమాట మార్కెట్లో. అదే రైతు బజార్ అంటారు కదా, సో అలాంటి మిర్చి ఆర్ట్ టైప్లో అయితే ఒక మంచి ఫైట్ ఉందన్నమాట. ఎందుకు అంటే కనుక, మహేష్ బాబు గారు స్టైలిష్గా బ్లాక్ షర్ట్లో స్మోక్ చేసుకుంటూ వస్తూ ఉంటే బ్యాక్ సైడ్ ఒక విగ్రహానికి హెడ్ అనేది లేదనమాట, అంటే తల లేదు. సేమ్ అదే తల వెన్నెల కిషోర్ గారు అయితే పట్టుకొని ఉన్నారనమాట. సో అప్పుడే జగపత్ బాబు గారు డైలాగ్ కూడా ఉందన్నమాట, వాడు తప్పు చేసాడు అంటే వీడు ఇంజనీరింగ్ చేసాడు మరి అని చెప్పి మహేష్ బాబు గారు కౌంటర్ ఇవ్వటము అది. సో అంటే వాళ్ళ నాన్నగారికి సంబంధించిన అది ఏదైనా స్టాచ్యూ అయి ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తూ ఉందన్నమాట, ఆ ఫేస్ కట్ అది. అలాగే మనకి రమ్యకృష్ణ గారు చిన్న వయసులోనే మహేష్ బాబు గారిని వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి చూపిస్తూ ఉన్నారనమాట. అప్పటికి లాస్ట్లో మహేష్ బాబు గారి డైలాగ్ కూడా ఉంది, చిన్నప్పుడే పిలిచి కొట్టాల్సింది అని చెప్పి. సో మరి ఆయన చేసిన పనికే చిన్నప్పుడు దండించుంటే బాగుండేదేమో అని ఆయన ఫీల్ అవుతున్నట్టయితే ఉందన్నమాట. సో మరి ఎంత ఇదైనప్పటికీ కూడా అలా వదిలి వెళ్ళిపోయేదే మెయిన్ హైలైట్ అనమాట మూవీ మొత్తానికి కూడా. సో అదైతే మెయింటైన్ చేస్తూ వెళ్ళారు చివరి వరకు కూడా. అలాగే ఈశ్వరీరావు గారు అన్న డైలాగ్, హారతి ఇవ్వలేకపోయావా అంటే అగిపెట్టలేదని ఆగిపోయాను అంటారు కదా. సో ఇది కూడా చాలా మిక్సింగ్ టైప్లో అయితే ఉందన్నమాట. హీరోయిన్ గారి దగ్గర ఉన్న ఏదైతే సీన్స్ ఉన్నాయో అవన్నీ గమనిస్తే కనుక ఒకే ఇంట్లో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. అంటే ఈయన వెళ్ళటమా లేదు అంటే ఆవిడ రావటమా, ఈ టైప్లో అయితే మెయింటైన్ చేశారు. అంతేకాకుండా వాటర్ టిన్స్ దగ్గర ఒక ఫైట్, అలాగే మంచి మాస్ ఫైట్లు అయితే మూవీలో మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట. మినిమం 3-4 ఫైట్లు ఉండే టైప్లోనే చూపిస్తూ ఉన్నారు. అలాగే ప్రకాష్ రాజ్ గారు మరి రమ్యకృష్ణ గారికి ఫాదరా లేదు అంటే బ్రదరా, ఇదైతే తెలియాల్సి ఉంది. ఎందుకు అంటే ఆవిడ అప్పుడే వెళ్ళిపోయినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట అక్కడికి. సో ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. అలాగే వీర వెంకట స్వామి గారు అని చెప్పి ఆయన నేమ్ అయితే రివీల్ అయిపోయింది అనమాట ట్రైలర్ బ్యాక్ సైడ్ గమనిస్తే కనుక. సో చూడాలి. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుందని తెలుస్తూ ఉందన్నమాట. ఎందుకు అంటే మహేష్ బాబు గారు యాక్టింగ్తో పాటు త్రివిక్రమ్ గారు టేకింగ్ అలాగే గ్లామర్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.